ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం కారును వాడుకున్నప్పుడు ఇంజిన్ అందులోది ఫ్రీగా తిరగాలి అంటే ఇంజిన్ ఆయిల్ పోస్తాం. కొన్ని నెలలు ఇంజిన్ తిరిగేసరికి ఆ ఇంజిన్ ఆయిల్ చిక్కబడిపోతుంది. ఆ ఇంజిన్ ఆయిల్ అంతా కలుషితం అవుతుంది. ఇంజిన్ ఆయిల్ కలర్ కూడా మారిపోతుంది. ఆ ఇంజిన్ ఆయిల్ తీసేసి కొత్త ఇంజిన్ ఆయిల్ పోస్తాం. మళ్ళీ అప్పుడు ఇంజిన్ స్మూత్గా తిరుగుతుంది. చక్కగా మంచి పికప్ కూడా ఇంజిన్కు ఉంటుంది. ఇంజిన్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ శరీరం అనే వాహనంలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ రక్తము కూడా అట్లా చిక్కపడినప్పుడు, ఈ రక్తం కూడా కొంత కలుషితమైనప్పుడు, మన శరీరంలో జీవక్రియ సవ్యంగా జరగకుండా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు కొంతమంది అంటుంటారు, కొన్ని రకాల దీర్ఘరోగాలు, చర్మ వ్యాధులు, కొన్ని రకాల రక్త దోషాలు వచ్చినప్పుడు రక్తం మారితే తప్ప మీకు ఈ సమస్య తగ్గదు. కొత్త రక్తం పుట్టిది, పాత రక్తం పోతే తప్ప మీ శరీరం మొత్తం మార్పు రాదు అని ఇట్లా డాక్టర్లు కానీ, కొంతమంది చదువుకున్న వారు కానీ, కొంతమంది చదువుకోని వారు కానీ ఇట్లా భావిస్తూ ఉంటారు. రక్తం మార్చినట్టుగా, ఇంజిన్ ఆయిల్ మార్చినట్టుగా రక్తం పట్టాలంటే, బాడీలోకి కొత్త రక్తం తక్కువ టైంలో వచ్చేసి మంచి మార్పు రావాలంటే ఏం చేయాలి? మన శరీరంలో ఒక ఎర్ర రక్త కణం పుట్టింది అంటే దాని ఆయుర్దాయం 120 రోజులు, 4 months అండి. 4 నెలలు పుట్టిన కణం అందరికీ ఉండదండి. మనకు అనారోగ్యకరమైన ఆహారాలు, అలవాట్ల వల్ల కూడా తక్కువ కాలంలో చనిపోతుంటాయి. చనిపోయి ఎక్కువ ఉంటాయి, పుట్టే తక్కువ అవుతుంటాయి మంచి ఆహారం తినక. అందుకని బ్లడ్ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది చాలామందికి. అందుకని రక్తం తాగినట్టుగా రక్తం పట్టాలన్నా, బ్లడ్ మొత్తం మార్చుకున్నట్టుగా శరీరంలో మొత్తం చేంజ్ అవ్వాలంటే కూడా అలాంటి స్పీడ్గా బ్లడ్ ఫార్మింగ్ డైట్ గురించి చెప్పుకోబోతున్నాం. ఇది బెస్ట్ థెరపీ అనమాట. ఇది న్యాచురోపతి విధానంలో ఎప్పటి నుంచో ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఇది. యాక్చువల్గా ఈ మధ్య అందరికీ ఫేమస్ అయింది. నేను 2002, 2003 సంవత్సరంలోనే ఆ సంవత్సరాల్లోనే ఈ వీట్ గ్రాస్ జ్యూసులు తీసి టీవీల్లో కూడా చూపించడం మేము మొదలెట్టాం. అప్పటి నుంచి అంతకుముందు చెప్పేవాళ్ళం, ఇక ప్రజల్లోకి ఎక్కువ మందికి వెళ్ళాలని అట్లా కూడా చూపించడం మొదలెట్టాం. ఇప్పుడు అందరికీ కాస్త ఫేమస్ అయింది. వరల్డ్ వైడ్గా కూడా వీట్ గ్రాస్ జ్యూస్కి ప్రాముఖ్యత చాలా వచ్చేసింది అనమాట. ఇప్పుడు అందరికీ అట్లా అర్థమైంది దీని యొక్క టెక్నిక్ అనేది. ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది బ్లడ్ త్రాగినట్టుగా బ్లడ్ పడుతుంది, బ్లడ్ను మార్చినట్టుగా వీట్ గ్రాస్ జ్యూస్ అలా ఉపయోగపడుతుంది శరీరానికి. మరి దీన్ని ఎలా పండించుకోవాలో మీ ఇంట్లో నేను చెప్తాను. ప్లాస్టిక్ ట్రేలు తెచ్చుకుని 1 అడుగున్నర పొడవు, అడుగు వెడల్పు ఉన్న ప్లాస్టిక్ ట్రేలు, సుమారుగా ఒక గుప్పెడంత లోతు ఉంటుంది ఆ ట్రేకి. అలాంటి ట్రేలు కొనుక్కోండి, ప్లాస్టిక్ ఒక 10, 15, 20. ఆ ట్రేలకి అడుగుని రంధ్రాలు పెట్టేసేయండి. అందులో కాస్త మట్టి పోసేసేయండి. అంటే అట్ల పుల్ల ఏదైనా కాల్చి అట్లా గుచ్చేస్తే చక్కగా మేకంత బెజ్జాలు అక్కడక్కడ అట్లా పెట్టేస్తే ఒక 10-20 రంధ్రాలు నీళ్ళు వెళ్ళిపోవటానికి అనమాట. దాని మీద మంచి మట్టి వేసేసి ఇళ్లల్లో పెట్టుకోండి. అపార్ట్మెంట్స్, ఇంట్లో కూడా ఎక్కడైనా ఉంచుకోవచ్చు ఈ ట్రేలు. ఇక గోధుమ గడ్డి మనం పెంచుకోవటానికి ఎలా ప్రయత్నం చేయొచ్చు? మొలకొచ్చే గోధుమలు మీరు కొని తెచ్చుకోవాలన్నమాట. అంటే మీరు ముందే టెస్ట్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ గోధుమలు కొనే ముందు కొన్ని తెచ్చి వాటిని నానబెట్టి 12 గంటలు మూట కట్టితే 1 డేకి 1.5 డేకి ఇంత పొడుగు మొక్కలు వస్తున్నాయంటే మంచి గోధుమలు అని అర్థం అవుతాయి అన్నమాట. ఆ మొక్కొచ్చే గోధుమలు తెచ్చుకుని ఒక దోసెడు గోధుమల్ని 12 గంటలు నానిన తర్వాత ఆ మట్టి మీద ఈ గోధుమలు చల్లేసి పైన ఇంత మట్టి పొర కప్పేసేయండి పలచగా. గోధుమ కనపడకుండా మట్టి కప్పేసేయండి. మళ్ళీ ఇంకా గుప్పుడు మట్టి తీసుకుని అట్లా వేస్తే అయిపోతాయి అన్నమాట. ఇక రోజుకు ఒకసారి అట్లా నీళ్లు చల్లుతూ ఉండండి. ఆ ట్రేలకి ఎండ తాగలక్కర్లేదు. వాకిట్లోనో, వరండాల్లోనో, బాల్కనీలోనో ఎక్కడైనా మీరు పెట్టేసుకోవచ్చు అనమాట. నీళ్లు చల్లుతూ ఉంటే చక్కగా గోధుమలు మొలకలు వస్తాయి. 6 రోజులకి 7 రోజులకి గోధుమ గడ్డి ఒక 5 అంగుళాలు అట్లా ఎదుగుతుంది అనమాట. గోధుమ గడ్డి కత్తిరించుకోవడానికి 6 రోజులు 7 రోజుల తర్వాత అది ఉపయోగపడుతుంది కాబట్టి కత్తిరించుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ మీరు గోధుమలు నానబెట్టి 12 గంటలు ఇంకొక ట్రేలో చల్లండి. మళ్ళీ 3వ రోజు ఇంకో ట్రేలో చల్లండి. ఇట్లా ప్రతిరోజు ఒక ట్రేలో వేస్తూ ఉండండి. మొదటి రోజు వేసిన ట్రే 6-7 రోజులు, 8 రోజులకి సుమారుగా కొంచెం లేతగా గడ్డి ఉన్నప్పుడు కోసుకోవాలి మనం. 5 అంగుళాల గడ్డి 4 అంగుళాలు ఎదిగిన తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు వేసింది 6-7 రోజులకు ఉపయోగపడుతుంది. రేపు వేసింది నెక్స్ట్ 6-7 రోజులకి, ఎల్లుండి వేసింది 6-7 రోజుల తర్వాత. అట్లా ఎవ్రీడే నారు పోసుకుంటాం. 6-7 రోజుల తర్వాత కత్తిరి తీసుకుని అట్లా కత్తిరిచ్చేయండి. ఇక మట్టిలో ఉన్నది కాకుండా పట్టి పై భాగం నుంచి గడ్డి కత్తిరిచ్చేసేసుకోండి. ఆ గడ్డి అంతా తీసుకోండి. ఈ కత్తిరించిన తర్వాత ఆ ట్రేలో మళ్ళీ చిగురు వస్తుంది 5-6 రోజులకి. అది ఇంకోసారి కత్తిరించుకోవచ్చు. మళ్ళీ
అట్లా 2 సార్లు అయిన తర్వాత ఆ మట్టి తీసేసి మళ్ళీ కొత్త మట్టి పోసుకోవాల్సి వస్తుంది అనమాట. అలా గోధుమ గడ్డి మనం పెంచుకునే పద్ధతి ఇది. ఈ కత్తిరించిన గడ్డిని కడిగేసి చిన్న ముక్కలుగా కోసి మిక్సీ వేసి తిప్పండి. వీట్ గ్రాస్ జ్యూసు తీసుకునే స్పెషల్ జ్యూసర్లు ఉంటాయి, అందులో వేసి గడ్డేసి తిప్పితే ప్యూర్ జ్యూస్ బయటకు వస్తుంది. అదైతే ఎక్కువ గడ్డి కావాలి, తక్కువ రసం వస్తుంది. అంచేత అట్లా ఎవరైనా తీసుకుంటే తీసుకోండి, తప్పు కాదు. కొంచెం అలా లేనప్పుడు అందరూ అది కొనుక్కోలేరు కాబట్టి మామూలుగా గడ్డి మొక్కలు కోసేసి మిక్సీలు వేసి తిప్పేసేస్తే చక్కగా గడ్డి నలుగుతుంది. కొన్ని నీళ్లు కలపండి, ఎక్కువ కాకుండా. నీళ్లు కలిపి నలిగిన తర్వాత వడకట్టి పిప్పి తీసేసేయండి. ఆ వీట్ గ్రాస్ జ్యూస్ ఒక 100 ml 150 ml తీసుకోండి. ఒకేసారి మొదట్లో ఎక్కువ తాగొద్దు, 100 ml చాలు కప్పుడు. దానికి తేనె కలుపుకోండి. ఎండు ఖర్జూరం పొడి ఎవరికన్నా అవకాశం ఉంటే అందుబాటులో ఉంటే అది కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇందులో. తేనె ఎండు ఖర్జూరం పొడి బాగా మీకు తీపికి సరిపడా కలుపుకోండి. ఆ కప్పు జ్యూస్ని అట్లా త్రాగండి. అంటే ఒకవేళ గడ్డి ఏమైనా కట్ చేసినప్పుడు ఎక్కువ అయిందనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే అయినా వాడుకోవచ్చు అనమాట. గడ్డి కొద్దిగా ఉన్నప్పుడు ఎవరైనా వెజిటబుల్ జ్యూసు త్రాగేటప్పుడు అందులో కూడా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వేసుకోవచ్చు. అంటే బ్లడ్ బాగా తక్కువ టైంలో మారాలి, రక్తం తాగినట్టుగా రక్తం పట్టేయాలంటే ఇక ఏమీ కలపకుండా ప్యూర్ వీట్ గ్రాస్ జ్యూస్ని ఉదయం పూట 2 సార్లుగా మనం నీళ్లు త్రాగి 2 సార్లు మల విసర్జన అయిన తర్వాత ఇలా వీట్ గ్రాస్ జ్యూస్ తాగొచ్చు అనమాట. కప్పుడు అది వికారంగా అనిపిస్తుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది, కొత్తలో తిక్కగా అనిపిస్తుంది, అంత టేస్ట్ బాగోదు అది. కానీ బలవంతంగా తాగేస్తారు అనుకోండి, కొంతమందికి వాంతులు, కొంతమందికి మోషన్స్ కూడా అవుతాయి. ఒకరోజు 2 రోజులు తాగినప్పుడు అట్లా మోషన్స్ అవుతుంటే 2-3 రోజులు గ్యాప్ ఇవ్వండి, ఆపేసేసి మళ్ళా మొదలెట్టండి. ఆ గడ్డి ఏదైనా ఎదిగి వచ్చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోండి, మళ్ళా మొదలెట్టండి. ఈసారి కొద్దిగా స్లోగా తాగటానికి ట్రై చేయండి. కొంచెం టేస్ట్ బాగోపోయినా మనసు పెట్టి ఇది నాకు మందు టానిక్ తాగుతున్నాను అనుకోండి, గ్రీన్ టానిక్, నేచర్ ఇచ్చిన అద్భుతమైన టానిక్ ఇది. చక్కగా అట్లా త్రాగేయటానికి ట్రై చేయండి స్లోగా. ఇక మెల్లగా అలవాటు పడుతుంది అనమాట. అప్పుడు ఆల్కహాల్ తాగేటప్పుడు కక్కు వస్తుంది, తిప్పు వస్తుంది. కక్కుతారు అందరూ మందు తాగేవాళ్ళు కొత్తల్లో. నాకు కక్కు వచ్చింది, తిప్పు వచ్చింది, నేను లైఫ్లోకి ఆల్కహాల్ పడలేదు, నేను మానేస్తాను, నా జీవితానికి ఆల్కహాల్కి నాకు అవకాశం లేదని వదిలేస్తున్నారండి. కక్కినా మూతి పెట్టట్లేదు, అందులో నాశనం చేసేదానికే మూతి మళ్ళీ పెడుతున్నామే కంపుగా ఉండేదానికోసం. మరి జీవితానికి ఇంత తక్కువ టైంలో ఎక్కువ బ్లడ్ తాగినట్టుగా బ్లడ్ పట్టేదానికోసం ఆ మాత్రం కష్టపడలేమా? చేత మెల్లగా అలవాటు చేయండి. నిదానంగా అలవాటు అయ్యాక 150 ml వరకు తీసుకోండి వీట్ గ్రాస్ జ్యూస్. కొంతమంది మరీ బ్లడ్ ఎక్కించాల్సి వస్తున్నదండి, బ్లడ్ బాటిల్స్ నెలకి 20 రోజులకు అనుకున్నవారు 1 గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక కప్పు తాగండి. కావాలంటే 2 సార్లు అయినా త్రాగొచ్చు. మార్నింగ్ టైం 8-8:30కి ఒకసారి తాగారనుకోండి, 9-9:30కి రెండోసారి తాగండి. ఇలా 2 సార్లు అయినా త్రాగొచ్చు అనమాట. ఎక్కువ బెనిఫిట్ తక్కువ టైంలో రావాలంటే 2 సార్లు తాగొచ్చు. వాళ్ళు 2 సార్లు ఆహారం తింటే సరిపోతుంది. ఉదయం 11-11:30కి 12ంటికి భోజనం చేసేస్తారు, మళ్ళీ సాయంకాలం మొలకల పళ్ళు తినేయచ్చు అనమాట. ఇక బ్రేక్ఫాస్ట్ బదులు 2 జ్యూసులు ఉదయం వీట్ గ్రాస్ జ్యూసులే త్రాగేయచ్చు. ఇట్లా బ్లడ్ మారాలి అనుకున్నప్పుడు. చర్మ వ్యాధులు ఉన్నవారికి, బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నవారికి భలే మంచిదనమాట. తలసీమియా అట్లా ఎఫెక్ట్ ఉన్నవారికి, సికిల్ సెల్ ఎనీమియా అంటారు కదా, సికిల్ సెల్ డిసీజ్, అలాంటి వాళ్ళకి, కొంతమంది బోన్ మ్యారోలో డిఫెక్ట్ వచ్చి ఇక తరచూ బ్లడ్ ఎక్కిస్తుంటారు, బ్లడ్ ఉత్పత్తి ఉండదు వాళ్ళకి. ఇక అలాంటి వాళ్ళకి ఇక అసలు బ్లడ్ ఎక్కించక్కర్లేదు. వీళ్ళందరికీ కొత్త లైఫ్ అనమాట. అప్పుడు గవర్నమెంట్ కూడా అట్టటి వాళ్ళకి డబ్బులు కూడా ఎక్కువ ఇస్తున్నారు, ఎందుకంటే ఎప్పుడు బ్లడ్ ఎక్కించుకోవాలి, ఫ్రీగా ఎక్కించుకోవడం, మెయింటెనెన్స్కి మందులు వాడాలని. ఇది గనక త్రాగితే వాళ్ళకి బ్లడ్ ఎక్కించక్కర్లేక హాస్పిటల్కి వెళ్ళే సమస్య తగ్గిపోతుంది. కానీ ఇది ఎవరికి కూడా తెలియదు ఇట్లా టెక్నిక్ ఎంత బాగా పనిచేస్తుందని. అందుకని బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నవాళ్ళు కూడా ఎంత మంచిదో. ఇక అసలు డాక్టర్ 1 సంవత్సరం 2 ఏళ్ళు చచ్చిపోతారన్నారనుకోండి, అలాంటి వాళ్ళకు కూడా లక్షలు పెట్టి బ్లడ్ మార్చాలి, ఇంకో ట్రీట్మెంట్స్ ఏవో చేయాలంటారు, ఎన్నో లక్షలు ఖర్చు అవుతాయి. అలాంటి వాళ్ళు కూడా ఈ వీట్ గ్రాస్ జ్యూస్ తాగితే అసలు లైఫ్ ఎన్ని సంవత్సరాలు పెరిగిపోతుందో, మీకు అసలు ఎన్ని మార్పులు వస్తాయో దీనివల్ల, కానీ ఊహించలేను. అంత మంచి ఆహారం కాకపోతే టేస్ట్ బాగోదు. అలవాటైతే కాకరకాయ జ్యూస్ తాగట్లేదని కొంతమంది, అలా దానికంటే చాలా బెటర్ ఇది. అందుకని వీట్ గ్రాస్ జ్యూస్ అట్లా 2 సార్లు త్రాగొచ్చు. కొంతమందికి రోజు ఎక్కువ లేదన్నప్పుడు గడ్డి వెజిటబుల్ జ్యూస్లో ఇంత గడ్డి రసం కలిపేసుకున్న కొంతన్నా వెళుతుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అవకాశం ఉంటే ఇట్లా చేసుకోండి. తక్కువ ఖర్చులో ఎక్కువ బెనిఫిట్స్ రావడానికి మనం పండించుకుంటే మంచిది. పండించుకోవడానికి అవకాశం లేనప్పుడు
బయట కూడా సిటీస్లో గోధుమ గడ్డి అమ్ముతున్నారు ఇప్పుడు చాలా చోట్ల. అలాంటి చోట్ల ఈ వీటి గ్రాస్ని మీరు కొని తెచ్చుకున్నా సరే, అక్కడైతే ఎక్కువ 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుని ఇంత గడ్డి పెడతారు, మీకు ఎక్కువ రాదు. అందుకని మనం పండించుకుంటే ఖర్చు తక్కువ, ఎక్కువ జ్యూస్ తాగొచ్చు, బెనిఫిట్ చాలా వస్తుంది. కొంచెం శ్రమ అనుకోకుండా చేసుకోండి ఇంట్లో, చాలా కలిసి వస్తుంది మీకు. బయట కాస్ట్ అయితే తట్టుకోలేరు అసలు, నెలకు 5-6 వేల రూపాయలన్నీ అయిపోతాయి అంతంత గడ్డి కొనాలంటే. మీరు ఒక కప్పు 150 ml జ్యూస్ రావాలంటే పండించుకుంటే చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట ఇది. మరి ఇట్లాంటి వీట్ గ్రాస్ జ్యూస్ తాగితే బ్లడ్ త్రాగినట్టుగా హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో, మరి వీట్ గ్రాస్లో ఉండే ఈ స్ట్రక్చర్ కూడా అట్లా దగ్గర ఉంది కనుక, కాబట్టి అందుకని తొందరగా బ్లడ్లోకి వెళ్ళిపోయి హెమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరిగి బ్లడ్ ఫార్మింగ్కి అట్లా అనుకూలంగా ఉంటుందన్నమాట ఇది. అందుకని మిగతా జ్యూసులకిను గ్రీన్ జ్యూసులు, అనేక ఆకుకూరల జ్యూసులు తాగితే కూడా బ్లడ్ ఎట్లా పట్టదు, గోధుమ గడ్డికి ఆ గుణం ఉందని సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది అనమాట ఇది. మీరు యూట్యూబ్లో కూడా చూసుకుంటే ఇతర దేశాల్లో కూడా బ్లడ్ క్యాన్సర్స్ ఎంతమంది తగ్గించుకునే ఎగ్జాంపుల్స్ ఉంటాయో వీట్ గ్రాస్ జ్యూసులు తాగి. అనేక మిరాకిల్స్ వీట్ గ్రాస్ జ్యూస్తో చేసిన వాళ్ళు ఉన్నారు. అంచేత ఇలాంటి వీట్ గ్రాస్ జ్యూస్ని ఇట్లా చక్కగా ఉపయోగించుకోండి. ఇలాంటి దీర్ఘ రోగాలు ఉన్న వారికి ఇట్లాంటిది ఒకటి ఉందని కూడా మీలాంటి వాళ్ళు 10 మందికి ఇట్లాంటి వాటిని షేర్ చేయటం, చెప్పడం చేస్తే వాళ్ళకి కొత్త లైఫ్ని ఇచ్చినట్లు అవుతుంది, బ్లడ్ ఎక్కించుకోకుండా. మరి 10 మందికి మనం ఉపయోగించుకుంటూ ఉపయోగపడదామని ఆశిస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు.